40 ఏళ్ళు జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు. ఈ వయసుకి వచ్చాక చాలామంది ఒకే మాట అంటారు. ఈ విషయం నాకు 20 ఏళ్ళకే తెలిసుంటే నా జీవితం ఇంకోలా ఉండేది అని. డబ్బు గురించి, సంబంధాల గురించి, ఆరోగ్యం గురించి, సమయం గురించి, మన గురించి మనకు ఆలస్యంగా అర్థమయ్యే కొన్ని నిజాలు ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 నిజాలు 40 ఏళ్లకు ముందు అర్థమైతే మీ జీవితంలోని తరువాతి 40 ఏళ్ళు పూర్తిగా మారిపోతాయి. మొదటి నిజం, సమయం ఎవరి కోసం ఆగదు. 20 ఏళ్ళప్పుడు మనం అంటాము ఇంకా చాలా టైం ఉంది అని. అదే 30 ఏళ్ళప్పుడు అంటాము రేపటి నుంచి మొదలు పెడతామని. 40 ఏళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు ఎలా పోయాయి అని అనిపిస్తుంది. కాలం నెమ్మదిగా వెళ్ళదు. మనమే దాన్ని వృధా చేస్తాం. రోజు ఒక గంట వృధా చేస్తే 10 సంవత్సరాలలో దాదాపు 3650 గంటలు, అంటే 150 రోజుల కంటే ఎక్కువ. జీవితాన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు మార్చవు. రోజు చేసే చిన్న పనులే మారుస్తాయి. రెండవ నిజం, ఆరోగ్యం పోయాక డబ్బు ఉపయోగం తక్కువ. 30 వరకు శరీరం మన తప్పులను క్షమిస్తుంది. కానీ 40 తర్వాత బిల్ పంపిస్తుంది. నిద్ర, ఆహారం, వ్యాయామం ఇవి లగ్జరీస్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్. మనం సంపాదించిన డబ్బంతా ఆసుపత్రిలో ఖర్చు పెట్టడానికి కాదు. ప్రతిరోజు 30 నిమిషాల నడక ₹1000 మందుల కంటే విలువైంది. మూడో నిజం, ప్రతి ఒక్కరూ నిన్ను ఇష్టపడరు. ఇది అంగీకరించిన రోజు మనసుకు శాంతి వస్తుంది. ఎంత మంచివాడైనా ఎవరో ఒక్కరికి నచ్చరు. ఎంత నిజాయితీపరుడైనా ఎవరో తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే అందరినీ ఇంప్రెస్ చేయడం మానేసి మన క్యారెక్టర్ మీద పనిచేయాలి. నాలుగో నిజం, డబ్బు సమస్యలను పూర్తిగా పరిష్కరించదు, కానీ చాలా సమస్యలను తగ్గిస్తుంది. కొంతమంది అంటారు మనీ ఈజింట్ ఎవ్రీథింగ్ అని. నిజమే, కానీ డబ్బు లేకపోతే చాలా మంచి నిర్ణయాలు కూడా తీసుకోలేం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్వేచ్ఛ కావాలంటే, కుటుంబానికి భద్రత కావాలంటే మనకు డబ్బు అవసరం. డబ్బుని ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ గౌరవించాలి. ఐదవ నిజం, డిసిప్లిన్ ఎప్పుడు మోటివేషన్ కంటే గొప్పదే. మోటివేషన్ మూడ్ మీద ఆధారపడుతుంది, కానీ డిసిప్లిన్ డిసిషన్ మీద ఆధారపడుతుంది. ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా పని చేస్తారు, కానీ ఉత్సాహం లేకపోయినా పని చేసే వ్యక్తి జీవితంలోనే ముందుకెళ్తాడు. విజేతలు రోజు గెలవరు, రోజు ఆడతారు. ఆరో నిజం, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ భవిష్యత్తు. మనం ఎక్కువ సమయం గడిపే ఐదుగురి ఆలోచనలు, అలవాట్లు, మాటలు మనలోకి వస్తాయి. నెగిటివ్ వాళ్ళతో ఉంటే మన కలలు చిన్నవైపోతాయి. పాజిటివ్ వాళ్ళతో ఉంటే మన ప్రపంచం పెద్దదవుతుంది. హ్మ్. ఏడవ నిజం, తప్పులు చేయడం సమస్య కాదు, అదే తప్పు మళ్ళీ చేయడం సమస్య. తప్పు జరిగినప్పుడు ఎవరి వల్ల అని అడగకండి, నేను ఏమి నేర్చుకున్నాను అని అడగండి. జీవితాన్ని మార్చేది నాలెడ్జ్ కాదు, అప్లైడ్ నాలెడ్జ్. ఎనిమిదో నిజం, నో చెప్పడం నేర్చుకో. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మిగిలిపోతాం. లేదు అనే 2 అక్షరాలు చాలా స్ట్రెస్ని తగ్గిస్తాయి. బౌండరీస్ సెల్ఫిష్నెస్కి కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్కి. తొమ్మిదవ నిజం, చిన్న అలవాట్లే పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి. రోజు 10 పేజీలు చదవడం, 20 నిమిషాలు నడవడం, ₹100 సేవ్ చేయడం, ఒక మంచి పని చేయడం, ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ 5 సంవత్సరాల తర్వాత వాటి ఫలితం అసాధారణంగా ఉంటుంది. లైఫ్ చేంజెస్ స్లోలీ దెన్ సడన్లీ. 10వ నిజం, చివరికి మిగిలేది క్యారెక్టర్ మాత్రమే. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది కొంతకాలమే గుర్తుంటుంది, కానీ మీ వల్ల ఎవరికైనా సాయం జరిగిందా, మీ మాట మీద నమ్మకం ఉందా, మరియు మీరు నిజాయితీగా బ్రతికారా, ఇవే మీ అసలు లెగసీ. పదవి పోతుంది, డబ్బు పోతుంది, అందం కూడా పోతుంది, కానీ క్యారెక్టర్ మాత్రమే మీతో మిగిలిపోతుంది. సో 40 ఏళ్ళు వచ్చేలోపు ఈ 10 నిజాలు అర్థమైతే జీవితం పూర్తిగా మారకపోవచ్చు, కానీ మీ నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మారుతాయి. గుర్తుంచుకోండి, వయసు పెరగడం వల్ల మనిషి తెలివైన వాడు కాదు, నేర్చుకోవడం వల్లే తెలివైన వాడు అవుతాడు. ఈ వీడియోలో మీకు ఎక్కువగా తాకిన నిజం ఏది? కమెంట్లో ఒక్క సంఖ్య మాత్రమే టైప్ చేయండి. మళ్ళీ ఇలాంటి జీవితాన్ని మార్చే ఆలోచనలతో కలుద్దాం. అంటిల్ దెన్, నేర్చుకోవడం ఆపొద్దు, జీవించడం కూడా ఆపొద్దు.